రోజా మరణం మన రాష్ట్రంలో చాలామందిని ఆందోళనకు గురి చేసింది. అసలుకి నేనైతే నమ్మలేదు. వార్త చూశాను ఫేస్బుక్లో, అది నిజమా, ఎలా జరిగింది, రాసినటువంటి తీరు సరిగ్గా స్పష్టంగా లేదు. అందువల్ల అనేక మందిని కనుక్కుంటే కానీ నమ్మగలిగినటువంటి పరిస్థితి. అలాంటి ఒక చాలా బాధాకరమైనటువంటి సందర్భంలో రోజా మరణ వార్త మనందరినీ ఆందోళన పెట్టింది. పార్టీలో చాలామందికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో గౌరవ మర్యాదలు వస్తూ ఉంటాయి. కొంతమంది హోదాలను బట్టి కమిటీల్లో కార్యదర్శులుగా, కమిటీల్లో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళుగా, ఆ బాధ్యతలను బట్టి కొన్ని గౌరవాలు, కొంతమందికి చేసేటువంటి పనిని బట్టి, ఆ పనిలో ప్రజలకి అంటిపెట్టుకొని చేసేటువంటి తీరును బట్టి ప్రతి పార్టీలో హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి గౌరవం ఉంటుంది. రోజా తన హోదా, తన బాధ్యతలు, వాటన్నిటికంటే కూడా తన కృషి, రోజువారీ కృషి, తను మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్, చాలా పెద్ద విషయాన్ని గ్రాస్ చేయడంలో చాలా క్షుణ్ణంగా గ్రాస్ చేయగలిగినటువంటి తెలివితేటలు కలిగినటువంటి అమ్మాయి. ప్రిన్సిపాల్గా కావడమే కాదు, డైరెక్టర్గా ఉండడమే కాదు, అందరితో వదిలిపెట్టకుండా రీసెర్చ్ పేపర్ ఒకటి తయారు చేసింది. వైద్య రంగంలో చిన్నపిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు, పుట్టగానే బిడ్డలు న్యూనేటల్ స్టేజ్లోనే చనిపోతున్నారు. అలాంటి చనిపోయేటువంటి బిడ్డల్ని బతికించాలి, ఆ బతికించడం కోసం రీసెర్చ్ చేసేద్దాం. ఆ రీసెర్చ్ పేపర్ బహుశా ప్రజెంటేషన్కి దగ్గరికి వచ్చింది. ఈ సమయంలో తను చనిపోయింది. చాలా వృత్తిలోనూ ఆ రకమైనటువంటి కృషి ఉన్నది. కార్మిక రంగంలో కార్మికుల కోసం చేసేటువంటి కృషిలోనూ ఆ రకమైనటువంటి మంచి ప్రయత్నం, బాగా ఆకట్టుకునేటువంటి లక్షణం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం అందరం, చాలా ప్రజా ఉద్యమాలు, వీటన్నిటిలో కూడా వీటి నుంచి కళ్ళు తెలుసుకొని మరొక అడుగు ముందుకేసేటువంటి సమయం వస్తున్నటువంటి ఈ తరుణంలో మనం చూస్తున్నాం. ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్, ఇతర ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం. ఇట్లాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రోజా యొక్క మరణం మనకు తీరని లోటు. వారి కుటుంబానికి, వాళ్ళ అమ్మాయిని గురించి చెప్పింది నాతో రోజా. వాళ్ళ పాప 9వ తరగతి చదువుతున్నప్పుడు, 8వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ పాప గురించి చెప్పింది నాకు రోజా. పాప, ఏమమ్మా నువ్వు బయటికి వెళ్తుంటే వెంకటేషు రోజు కార్యాలయానికి వస్తుంటే ఇతర అక్కడక్కడ పాల్గొంటుంటే బిడ్డ ఎలా ఉంటుందమ్మా ఇంట్లో అని చెప్పి అడిగి నేను ఒకరోజు 8వ తరగతి చదువుతున్నా, 7వ తరగతి చదువుతున్నా తన వంట తను చేసుకునేది. అమ్మా నాన్న లేకపోయినా ఇంటికి వచ్చి తాళం తీసుకునేది. తన టైమింగ్స్ వేరు, తల్లిదండ్రుల యొక్క టైమింగ్స్ వేరు. ఆ రకంగా కుమార్తె కూడా ఏంటంటే ఒక మంచి విద్యార్థిగా, సంస్కారం కలిగినటువంటి బిడ్డగా, మంచి కాలేజీ చదువుకుంది, మంచి చదువుకుంది. ఆమెకి మంచి సహచరుణ్ణి ఎన్నుకున్నది. ఆ రకంగా కుటుంబం చాలా ఒత్తిడిగా, మంచి కుటుంబంగా, కష్టజీవుల ఎడల గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి కుటుంబంగా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఆమె చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. నేనేమి ఇక్కడ ఏదో నా మాట చెప్పడం కోసం రాలేదు. నిజంగా ఈ కుటుంబాన్ని ఓదార్చడం కోసం అందరూ వస్తున్నారు, వాళ్ళలో నేను కూడా భాగస్వామి కావాలనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను. వారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ సెలవు.